టీచర్స్ అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. ఈరోజు మన మీటింగ్లో పిల్లలకి రోజు ఎగ్జామ్ పెట్టడం వల్ల వాళ్ళకి ఎగ్జామ్లో మంచి ర్యాంకులు రావడం వల్ల మిగతా ఎగ్జామ్లో బాగా రాయగలరు. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. రోజు ఎగ్జామ్ ఎందుకు రాయాలి? పిల్లలందరికీ డౌట్ రావచ్చు. మీరందరూ మీ క్లాసులకు వెళ్ళి పిల్లలకి వివరించండి. ఓకే? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి పిల్లలు. థ్యాంక్ యూ సార్. పిల్లలు, ఈ రోజు నుంచి మీరు రోజు ఎగ్జామ్ రాయిపోతున్నారు. సార్, రోజు ఎగ్జామ్స్ ఎందుకు సార్? శివ, ప్రిన్సిపల్ గారు చెప్పారు రోజు పిల్లలకి ఎగ్జామ్ పెట్టమని. రోజు ఎగ్జామ్స్ ఎందుకు రాయాలి అని కదా నీ ప్రశ్న? చెప్తాను విను. రోజువారీ చిన్న చిన్న పరీక్షలు రాయడం వల్ల మీ చదువులో చాలా ప్రయోజనాలు ఉంటాయి. అవి మీ జ్ఞాపక శక్తిని పెంపొందించడమే కాకుండా మీరు ఎంత నేర్చుకున్నారో కూడా తెలుసుకోవడానికి సహాయపడతాయి. ఓకే? నేర్చుకున్నది గుర్తుంటుంది. ప్రతిరోజు పరీక్షలు రాయడం వల్ల మీరు నేర్చుకున్న విషయాలు మీ మెదడులో పదిలంగా ఉంటాయి. అవునా సార్? అవును శివ. మీ బలహీనతలను గుర్తించడం, ఏ విషయంపై మీకు ఇంకా పట్టు రాలేదో లేదో, మీరు ఎక్కడ బలహీనంగా ఉన్నారో రోజువారీ పరీక్షల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు మీరు ఆ విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టచ్చు. వేగంగా గుర్తు తెచ్చుకోవడం, తరచూ పరీక్షలు రాయడం వల్ల మీ సమాధానాలు వేగంగా గుర్తు తెచ్చుకుని సామర్థ్యం పెరుగుతుంది. ఇది అసలు పరీక్షల సమయంలో చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ప్రతిరోజు పరీక్షలకు హాజరు అవ్వడం ద్వారా మీకు పరీక్షలంటే భయం కూడా పోతుందిరా. ఓకే? సార్, మరి పిల్లలకి రోజు ఎగ్జామ్ పెడితే వాళ్ళు భయపడి స్కూల్కి రావడం మానేస్తారు కదా సార్? అది కాదమ్మా వాసు. ఒకరోజు మానేస్తారు, 2 రోజులు మానేస్తారు. తర్వాత నుంచి రోజు ఎగ్జామ్స్ ఉన్నాయని తెలిస్తే వాళ్ళు చచ్చినట్టు స్కూల్కి రావాల్సిందే. ఓకేనా? రోజు ఆహారం తింటే శరీరం పెరుగుతుంది, మరి జ్ఞానం కూడా పెరగడానికి రోజు ఎగ్జామ్స్ రాయాలి. ఓకేనా? ఏకాగ్రత కూడా పెరుగుతుంది మీకు. మొత్తంగా రోజువారీ పరీక్షలు యాక్టివ్ రీకాల్, నేర్చుకున్నది గుర్తు తెచ్చుకోవడం. ఓకేనా? ఇవి మీరు ఎంత నేర్చుకుంటారో కొలవడమే కాకుండా మీరు మరింత మెరుగ్గా నేర్చుకోవడానికి సహాయపడతాయి. రోజువారీ ఎగ్జామ్ రాయడం వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రోజు నుంచి మీరు రోజువారీ ఎగ్జామ్స్ రాస్తున్నారు. దాంతోపాటు మీరు SA1, SA2 అవన్నీ కామన్గానే జరుగుతుంటాయి. అవన్నీ మీరు రాస్తూనే ఉంటారు. ఓకేనా? అందరూ మానకుండా స్కూల్కి రావాలి. మన ప్రిన్సిపల్ సార్ చెప్పినట్టు మీరందరూ మంచిగా నడుచుకోవాలి. ఓకేనా? కూర్చోండి.